బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన ఒక వ్యాఖ్య తమిళ సినీ ప్రేక్షకుల ఆగ్రహానికి గురిచేసింది. తమిళ సినీ ప్రపంచానికి చెందిన దిగ్గజ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పరిస్థితి తీవ్రంగా మారడంతో రాజేంద్ర ప్రసాద్ చివరికి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ముఖ్యంగా ఆ వీడియోలో ఆయన తమిళంలో మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆ వేడుకలో ఆయన కాంతారావు గురించి మాట్లాడుతుండగా ఎంజీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కాంతారావు గొప్ప నటుడు అని చెప్పే సందర్భంలో ఎంజీఆర్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు కొందరికి అవమానకరంగా అనిపించాయి. ముఖ్యంగా తమిళ అభిమానులు, సినీ ప్రముఖులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు, కొందరు ప్రముఖ నటులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ హీరో విశాల్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన అసంతృప్తిని తెలియజేశాడు. ఎంజీఆర్ తమిళ ప్రజలకు కేవలం నటుడే కాకుండా గొప్ప నాయకుడు కూడా అని ఆయన పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అదేవిధంగా ప్రముఖ నటుడు నాజర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తెలుగు సినీ పరిశ్రమను తాము ఎంతో గౌరవిస్తామని ఆయన చెప్పారు. కానీ ఎంజీఆర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత పెద్దది అయింది. ఈ విమర్శలు పెరుగుతుండటంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఒక వీడియో విడుదల చేసి తమిళ ప్రజలకు, సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పారు. తాను ఎంజీఆర్ గురించి కావాలని అలా మాట్లాడలేదని తెలిపారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా మాట జారి అలా జరిగిపోయిందని చెప్పారు. ఎంజీఆర్ వంటి గొప్ప వ్యక్తిని అవమానించే ఉద్దేశం తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. ఆ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ చేతులు జోడించి క్షమాపణలు కోరారు. తాను కూడా తమిళ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నానని చెప్పారు. తమిళ సినిమా పరిశ్రమకు తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఎవరి మనసును నొప్పించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ ఉండదని చెప్పారు. வணக்கம், வந்தனம், நமஸ்காரம். நான் தெலுங்கு நடிகர் ராஜேந்திர பிரசாத். 2 நாளுக்கு முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க. அந்த ஃபங்க்ஷன்ல பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியாக பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியனில் தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பற்றி சும்மா ஜாலியாக பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆகிட்டு வந்துடுச்சு. அது இப்போ யார் பண்ணாங்கன்னு தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்றும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளோ தைரியம் எனக்கு. மദ്രാஸ் ஃபிலிம் இன்ஸ்டியூட்டில் படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்கள் எல்லாம் ஆக்டிங் எப்படி கற்றுக்குறோன்னு பார்த்தவர். அவர் சொல்கிற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சில் நீங்கள் யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில் எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். இது நான் உங்களுக்கு உறுதியாக சொல்கிறது. இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்குங்க, இதோட இது விட்டுருங்க. உங்கள் రాజేంద్ర ప్రసాద్. కాంతారావు గారి